ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. కోటక్ మహీంద్రా, జియో ఫైనాన్షియల్, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, M&M, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామకృష్ణ గారు, ఇవాళ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది? ఏమనుకోవచ్చు? ఇవాళ మార్కెట్ మీద మీ విశ్లేషణ ఏంటి? ముఖ్యంగా మన మార్కెట్స్ ఫ్రైడే నాటి రిపో రేట్ కట్టు, అట్లాగే సిఆర్ఆర్ కట్టు, ఇవన్నీ కూడా మన మార్కెట్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చాయండి. సో మనం ఫ్రైడే కూడా మంచి ర్యాలీ చూసాము మార్కెట్స్ లో. అట్లాగే లాస్ట్ 3 సెషన్స్ నుంచి, అంటే ఈ రోజు కాకుండా అంతకుముందు 3 సెషన్స్ కూడా మార్కెట్స్ లో ప్రాఫిట్స్ కనిపించాయి. రోజు మేజర్ ఇండిసెస్ అన్నిటిలో కూడా ప్రాఫిట్స్ మనం చూసాము. అట్లాగే నిఫ్టీ ఈ రోజు మళ్ళీ కొంత గ్యాప్ అప్ అయిన తర్వాత అట్లాగే 100 పాయింట్స్ లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో అట్లాగే బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా మంచి ర్యాలీస్ బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపించాయి. ఆల్ టైమ్ హైని ఫ్రైడేనే క్రాస్ చేయడం జరిగింది. అట్లాగే ఈ రోజు కూడా ఇంకా ఫర్దర్ గా ప్రాఫిట్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద చూస్తే మంచి ఉత్సాహమైన వాతావరణం మార్కెట్ లో కనిపిస్తూ ఉందండి. లాస్ట్ ఏప్రిల్ 7th నుంచి నాన్ స్టాప్ ర్యాలీ మనకు కనిపించింది. మధ్యలో కొంత కన్సాలిడేషన్ అయినప్పటికీ మళ్ళీ ఫర్దర్ గా బ్రేక్అవుట్స్ అనేవి మనం ఈ రోజు నిఫ్టీలో చూసాము. అట్లాగే బ్యాంక్ నిఫ్టీలో ఫ్రైడే చూసాము. ఆ బ్రేక్అవుట్స్ ని సపోర్ట్ గా తీసుకొని మార్కెట్స్ ఇంకా ముందుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద ఇంటర్నేషనల్ గా కూడా జియో పొలిటికల్ వర్రీస్ ఇవన్నీ కూడా తగ్గడం, అట్లాగే టారిఫ్స్ వార్స్ కూడా కొంత సర్దుమణగటం కూడా మన మార్కెట్స్ కలిసి వచ్చే అంశం. మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి డిఐఎస్ ఈ పర్టికులర్ క్యాలెండర్ ఇయర్ లో జనవరి నుంచి ఇప్పుడు దాకా 3 లక్షల కోట్ల రూపాయలు డిఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్స్ లో చేయడం జరిగింది. సో ఎఫ్ఐఎస్ కొద్ది మొత్తంలో అమ్మినప్పటికీ, అంటే 1 లక్ష కోట్ల దాకా అమ్మినప్పటికీ డిఐఎస్ మేజర్ గా 3 lakh crores కొనడంతో మన మార్కెట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అలాగే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. సో మెయిన్ గా ఫండ్ ఫ్లోస్ బాగుండటం, అట్లాగే గ్రోత్ కూడా ఇక్కడ నుంచి చాలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మెయిన్ గా ఆర్బీఐ కూడా బిగ్ డివిడెండ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా రీసెంట్ టైమ్స్ లో చూసాము. ఆల్మోస్ట్ 2.65 lakh crores ఇవ్వటం. సో అదంతా కూడా ఇన్ఫ్రా, అలాగే పవర్, ఆ పర్టికులర్ స్ట్రక్చర్స్ లోకి వస్తుంది. డిఫెన్స్ ఆ సెక్టార్స్ లోకి రావడం, అక్కడ నుంచి స్టాక్స్, ఆ పర్టికులర్ సెక్టార్ స్టాక్స్ కూడా బాగా పెరుగుతాయి అంచనాల మధ్య అవన్నీ కూడా భారీ లాభాలతో ట్రేడ్ అవడం అవన్నీ మనం చూస్తాం. వెంకటేశ్వరరావు కాల్ చేస్తున్నారు సార్, వైజాగ్ నుంచి. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. హలో రామకృష్ణ గారు నమస్తే. చెప్పండి. నేను అబాన్ ఆఫ్షోర్ షేర్లు 150 షేర్లు కొన్నానండి. 60 రూపాయల్లో కొన్నాను. అందులో ఉంచుకోమంటారా, లేదంటే ఓలా కానీ ఆర్ పవర్ కానీ ఏమైనా మారమంటారా? ఓకే, ఓలా అయితే టోటల్ గా అవాయిడ్ చేయాల్సిన స్టాక్ అండి ప్రస్తుతం. ఎందుకంటే ఓలాలో స్ట్రెంత్ కనిపించడం లేదు. ఆల్మోస్ట్ వాళ్ళు మార్కెట్ షేర్ కోల్పోయారు. లాస్ట్ ఇయర్ 48% ఉండేది, ఈ సంవత్సరం లెస్ దాన్ 20కి వచ్చేసారు, 18% దాకా వచ్చేసారు. అట్లాగే బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో, అంటే ఆ పర్టికులర్ సెక్టార్ లో బిగ్ ప్లేయర్స్ బాగా పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది రాబోయే సంవత్సరాల్లో. సో ఓలా కొంచెం ప్రాబ్లమ్స్, గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి. కాబట్టి ఓలాని టోటల్ గా అవాయిడ్ చేయొచ్చు. అబాన్ ఆఫ్షోర్ ప్రస్తుతం 48.44 దగ్గర ట్రేడ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో కొంత కోలుకుందండి. అట్లాగే మీరు అడిగిన ఆర్ పవర్ అయితే మంచి ర్యాలీస్ జరుపుతుంది. కొంచెంగా సమస్యల నుంచి గట్టెక్కుతుందా అనిపిస్తుంది స్టాక్. సో లాస్ట్ 1 year లో స్టడీ ర్యాలీ జరపడం చూసాము. అట్లాగే రీసెంట్ టైమ్స్ లో షార్ప్ గా పెరగడం కూడా చూస్తున్నాము. సో వాటిలో షిఫ్ట్ అవుతారా అంటే ఇప్పుడు మీరు అడిగిన 2 స్టాక్స్ కూడా కంపేర్ చేస్తే అబాన్ కానీ ఆర్ పవర్ 2 రిస్కీ షేర్సే. మీరు షిఫ్ట్ అయితే అవ్వచ్చు, కానీ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ మీరు అబాన్ హోల్డ్ చేస్తున్నా కానీ ఒక స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ మీకు ఒక 10 to 15% కింద ప్రైస్ కింద స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి. షిఫ్ట్ అయినా 15% అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి రిలయన్స్ పవర్ కి. 2 రిస్కీ షేర్స్ అనే చెప్తారు. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం అండి రామకృష్ణ గారు. నేను పరాగ్ మిల్క్ ఫుడ్స్ అని ఒక
210 లో తీసుకున్నాను సార్. నా రేట్ వచ్చింది. అమ్ముకోమంటారా, కొద్దిగా లాంగ్ లో ఉంచుకోమంటారా? ఇంకొకటి సార్, శ్రీరామ్ ఫైనాన్స్ అని 600 లో తీసుకున్నాను. 700 పైన వచ్చింది కదా, ఉంచుకోమంటారా, లాభం తీసుకోమంటారా, లాంగ్ లో ఉంచుకోమంటారా? శ్రీరామ్ ఫైనాన్స్ బాగా పర్ఫామ్ చేస్తుందండి. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే ఆల్మోస్ట్ మనకి ఒక జాన్ నుంచి కూడా మనం కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 500 స్టాకు ఇప్పుడు మంచి రిటర్న్స్ 697 ఈ రోజు ట్రేడ్ అవుతుంది. సో మీరు శ్రీరామ్ ఫైనాన్స్ కంఫర్టబుల్ గా హోల్డ్ చేసుకోవచ్చు అండి. అందులో ఫైనాన్షియల్ సెక్టర్ లో బూమ్ నడుస్తుంది. ఆ బూమ్ ని ఈ స్టాక్స్ అన్ని కూడా పర్ఫార్మెన్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. పర్టికులర్ గా బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, శ్రీరామ్ ఫైనాన్స్, ముతూట్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఈ రోజు కూడా ఫైనాన్స్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. కాబట్టి క్లియర్ హోల్డ్ అండి. అంటే శ్రీరామ్ ఫైనాన్స్ మాత్రం మీరు క్లియర్ గా హోల్డ్ చేయండి. పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ ఫుడ్స్ గురించి మనం చూస్తే ప్రస్తుతం 213 రూపాయల దగ్గర ఉంది. ఇది స్టాక్ ఏంటంటే చిన్నగా పెరుగుతుంది, స్టడీగా పెరుగుతుంది. ఈ స్టాక్ లో కొంచెం పేషెన్స్ తో హోల్డ్ చేయాల్సిన అవసరం ఉందండి. మీరు అట్లీస్ట్ 1 year కంటే ఎక్కువ టైం ఫ్రేమ్ ఉన్నట్లయితే, 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉన్నట్లయితే క్లియర్ గా హోల్డ్ అండి. ప్రస్తుతం టెక్నికల్ గా స్ట్రెంగ్త్ చూపిస్తుంది. చిన్నగా స్టాక్ మంచి జోన్ లోకి వచ్చింది, బై జోన్ లోకి వచ్చింది. ఇది ఇంకా ఫర్దర్ గా ఎప్పుడైతే 235 దాటుతుందో అప్పుడు కొంచెం ఫాస్ట్ ర్యాలీస్ ఈ స్టాక్ లో మనం చూసే అవకాశం ఉంది. కొంచెం పేషెన్స్ తో హోల్డ్ చేయండి పరంగా. నెక్స్ట్ కాలర్ కళ్యాణ్ చేస్తున్నారు. కళ్యాణ్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. లారస్ ల్యాబ్స్ 30% ప్రాఫిట్ ఉంది సార్. దీన్ని ఇంకొన్ని యాడ్ చేసుకోమంటారా? 50% అమ్మేసుకొని శ్రీరామ్ ఫైనాన్స్ బాలి ఫోర్స్ కొనుక్కోవచ్చా? ఈ స్టాక్స్ ఏమన్నారండి? తర్వాత స్టాక్స్ సుందరం ఫైనాన్స్ అంటారా? శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి, శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి, బాలి ఫోర్సింగ్. ఓకే, శ్రీరామ్ ఫైనాన్స్ అర్థమైంది. సో లారస్ ల్యాబ్స్ మనం ఇమీడియట్ గా ఎప్పుడైనా ప్రాఫిట్ బుక్ చేయాల్సిన పని లేదండి. సో లాస్ట్ 2 quarters రిజల్ట్స్ ఇంప్రూవ్ అయినాయి. అట్లాగే రాబోయే క్వార్టర్స్ కూడా ఇంకా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే స్విచ్ కావాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఫార్మాలో ఉండే థ్రెట్ ఎప్పుడు మనకి ఏంటంటే ఏదైనా FDI న్యూస్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ షార్ప్ గా రియాక్ట్ అవుతాయి. అదొకటే ఈ ఫార్మా సెక్టర్ లో థ్రెట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫైనాన్స్ కంపెనీస్ కూడా RBI నుంచి థ్రెట్ ఉంటుంది. అప్పుడప్పుడు కాంప్లైన్స్ రూపేణ ఏదో ఒక రూల్స్ రావడం, ఆ రూల్స్ వల్ల పడిపోవడం అని మనం చూస్తూ ఉంటాము. సో రిస్క్లు అనేవి 2 ఉన్నాయి. అలాగే 2 స్టాక్స్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాయండి. కాకపోతే ప్రస్తుతం స్విచ్ చేయొద్దని చెప్తాను, హోల్డ్ చేయమని చెప్తాను లారస్ ల్యాబ్. నెక్స్ట్ కాలర్ కోటేశ్వరరావు చేస్తున్నారు. కోటేశ్వరరావు గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ జిఓసిఎల్ కార్పొరేషన్ 452 లో ఉన్నాయి సార్. మంగళూరు కెమికల్స్ 260 లో ఉన్నాయి సార్. జిఓసిఎల్ లాంగ్ టర్మ్ లో దాంట్లో ఇదైనాయి సార్, బాగా బ్రేక్ అయింది. 19 లో తీసుకున్నా సార్, 2019 లో. జిఓసిఎల్ కార్పొరేషన్ ఈ రోజు కొంచెం పెరిగి 370 వచ్చింది సార్. మంగళూరు కెమికల్స్ 260 లో ఉన్నాయి సార్. పొజిషన్ లో ఉండొచ్చా సార్? లాంగ్ పొజిషన్ లో ఉండొచ్చండి. ఇప్పుడు జిఓసిఎల్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఈ స్టాక్ ఈ రోజు చాలా పెద్ద వాల్యూమ్ జరిగిందండి. చాలా పెద్ద వాల్యూమ్ తో 379 దగ్గర స్టాక్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. మోస్ట్లీ ఇది అప్పర్ సర్క్యూట్ లాగా కనిపిస్తుంది. సో అప్పర్ సర్క్యూట్ దగ్గర ఉన్నట్టుందండి స్టాక్. వాల్యూమ్ వైజ్ గా చూస్తే హిస్టారికల్ గా చాలా పెద్ద వాల్యూమ్ జరిగింది. మేబీ ఇంకా ఫ్యూ సెషన్స్ కనుక ఇట్లాగే కంటిన్యూ అయితే స్టాక్ మంచి రేంజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అట్లాగే ఇంకా కొంత స్ట్రెంత్ కూడా ఈ స్టాక్ లో వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ప్రస్తుతాన్ని హోల్డ్ చేయండి స్టాక్. నెక్స్ట్ కాలర్ చక్రవర్తి చేస్తున్నారు గుంటూరు నుంచి. చక్రవర్తి గారు రామకృష్ణ గారితో మాట్లాడండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. సార్ నమస్తే సార్, బోత్ ఆఫ్ యూ. స్టేట్ బ్యాంకు, జొమాటో, ITC కరెంట్ మార్కెట్ ప్రైస్ లో 3 to 5 years కోసం తీసుకోవచ్చా? సో ITC లాంటి స్టాక్ ఎవర్ స్టాక్ అండి. అది లాంగ్ టర్మ్ ప్లేయర్స్ కి బాగానే రిటర్న్స్ ఇచ్చింది గతంలో. అట్లాగే మీరు 5 years టైం ఫ్రేమ్ అన్నారు కాబట్టి ఈ SBI అట్లాగే ITC 2 కూడా క్వాలిఫై అవుతాయండి. 5 years లాంగ్ టర్మ్ ప్లేకి 2 కూడా చక్కటి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మోడరేట్ టు గుడ్ రిటర్న్స్ అనుకోవచ్చు. అట్లాగే మీరు అడిగింది ఎటర్నల్ కనుక చూస్తే ఈ స్టాక్ న్యూ ఏజ్ స్టాక్ అండి. అంటే ఈ స్టాక్ లో కాంపిటీషన్స్ ఎట్లా టర్న్ అవుతాయి, ఎలా మార్పులు చేర్పులు జరుగుతాయి అనేది మనకు తెలియదు. సో ఇది ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాల్సిన స్టాక్. ఈ స్టాక్ ఇంకా ప్రాఫిట్స్ లోకి రాలేదు సరిగ్గా. సో మంచి ప్రాఫిట్స్ లోకి వచ్చి స్టాక్ పర్ఫార్మెన్స్ ఇంకా స్టడీ అవుతుంటే అప్పుడు ఈ స్టాక్ గురించి ఆలోచించుకోవచ్చు అండి. సో మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి SBI, ITC వాటిలో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను.
సార్ ప్రెసెంట్ రేట్ లో స్విట్జర్లాండ్ ని బై చేయొచ్చా అని అడుగుతున్నారు, లేదంటే వెయిట్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఓకే, సో ప్రజెంట్ రేట్ లో మీకు 1 year పాటు టైం కనుక ఉన్నట్లయితే 1 year పాటు హోల్డ్ చేయగలము ఈ స్టాక్ అని అనుకున్నట్లయితే ఈ స్టాక్ లో ప్రజెంట్ రేట్ లో కొనొచ్చండి. 67 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, 67.15 దగ్గర. చక్కటి ర్యాలీ రీసెంట్ టైం చేసి కొంత పుల్ బ్యాక్ కూడా వచ్చింది. ఈ పుల్ బ్యాక్ ని మనం అవకాశంగా తీసుకొని బై చేయొచ్చు. నెక్స్ట్ కలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ అంటే చెప్పండి. హనుమాన్ సింగ్ గారు చెప్పండి. అపోలో మైక్రో సిస్టమ్ ఒకటి, బాలి ఫోర్జ్, ఇప్పుడు ఈ ఫ్రెష్ తీసుకోకండి. ఫస్ట్ స్టాక్ వినిపించలేదండి, బాలు ఫోర్జ్ వినిపించింది. అపోలో మైక్రో సిస్టమ్. అపోలో మైక్రో సిస్టమ్స్, ఓకే. ఈ రెండు ఫ్రెష్ తీసుకోకండి, 1 year or 2 years. సో అపోలో మైక్రో సిస్టమ్స్ ప్రస్తుతము 197 దగ్గర ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ గా భారీ షార్ప్ ర్యాలీ మనం చూసాము ఈ స్టాక్ లో బ్రేక్అవుట్ అయిన తర్వాత. బహుశా ఈ స్టాక్ కొంత కన్సల్టేషన్ అయ్యే అవకాశం ఉందండి. కన్సల్టేషన్ టు కొంచెము డౌన్వర్డ్ బయాస్ లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అపోలో మైక్రో సిస్టమ్ అయితే ప్రస్తుతానికి ఇమీడియట్ గా కొనొద్దండి. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అవన్నీ ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు ఈ స్టాక్ గురించి ఆలోచించండి. తర్వాత బాలు ఫోర్జ్ గురించి చూస్తే బాలు ఫోర్జ్ ఈ రోజు కూడా మంచి క్యాండిల్ ఫార్మేషన్ మనం చూస్తున్నాము. రీసెంట్ పుల్ బ్యాక్ తర్వాత మంచి అప్ మూవ్ అనేది ఈ స్టాక్ లో కనిపించింది. సో ఈ స్టాక్ ని క్లియర్ గా హోల్డ్ చేయాలండి. ఇంకా నెక్స్ట్ మంచి లెగ్స్ అనేవి అప్వర్డ్ లెగ్స్ అనేవి స్టాక్ లో కనిపిస్తాయి కాబట్టి బాలు ఫోర్జ్ ని హోల్డ్ చేయండి. కాల్ ఉన్నారు, గోపాల్ కాల్ చేస్తున్నారు భీమవరం నుంచి. గోపాల్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే అండి, గురువు గారికి నమస్కారం. నమస్తే అండి, చెప్పండి సార్. జిఎంబిసి 3.99 కొన్నాను సార్, సంవత్సరం అయింది, ఇప్పుడు పెరిగింది, అమ్మేమంటారా ఉంచుకోమంటారా జిఎంబిసి? అలాగే ఏంజిల్ 31.52 కొన్నాను, పెరిగింది, ఉంచుకోమంటారా అమ్మేమంటారా? కొద్ది రెండు చెప్పండి సార్. స్టాక్ నేమ్ చెప్పండి ఒకసారి. జిఎంబిసి 3.99 కొన్నాను, పెరిగింది, ఉంచమంటారా అమ్మేమంటారా? ఏంజిల్ 31.52 కొన్నాను, ఉంచమంటారా అమ్మేమంటారా? పెరిగింది సార్. ఏంజల్ 1 ఒకటి అయితే అర్థమైంది సార్. జిఎంబిసి. ఓకే ఓకే. రెండో స్టాక్ ఏంటండి? ఏంజల్ 1 జిఎండిసి అంటున్నారు సార్. జిఎండిసి, ఓకే అండి. సో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రీసెంట్ గా ఈ స్టాక్ కొంత రికవరీ పాత్ లో ఉందండి, చక్కగా పెరుగుతుంది ఈ స్టాక్. లాంగ్ టర్మ్ కి అయితే ఆల్రెడీ హోల్డింగ్స్ ఉంటే హోల్డింగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చండి. ఫ్రెష్ బయింగ్ కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఫ్రెష్ బయింగ్ కూడా ఈ స్టాక్ లో చేసుకునే అవకాశం ఉంది. చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాగే ఏంజల్ 1 చూస్తే ఒక షార్ప్ ర్యాలీ వచ్చిందండి రీసెంట్ టైంలో. అంటే ఆల్మోస్ట్ 2200 నుంచి మనకి 3200 దాకా ఇది ట్రావెల్ అయింది స్టాక్. ఒక 1000 రూపీస్ షార్ప్ ర్యాలీ అనేది స్టాక్ లో చూస్తాం. షార్ట్ టర్మ్ లో కొంత పుల్ బ్యాక్ అనేది స్టాక్ లో కనిపిస్తుందండి. అంటే మళ్ళీ 3000 దాకా వచ్చి అక్కడ కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం పొజిషన్స్ తీసుకునే వాళ్ళు అరౌండ్ 3000 కానీ 2950 ఆ ప్రాంతాల్లో పొజిషన్స్ తీసుకోమని చెప్తారు. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే. నమస్తే అండి సార్, నా దగ్గర నివాభూత వెంచర్ 100 రూపీస్ దగ్గర జీజీసీపీ 1300 ఈ రెండు లాస్ట్ లో ఉన్నాను. లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయమంటారా? ఎగ్జిట్ అవ్వాలన్నా? ఓకే. సో జిఏ షిప్పింగ్ అయితే ప్రస్తుత ప్రైస్ 987 దగ్గర ట్రేడ్ అవుతుందండి. కొంచెం స్లో మూవర్ అండి. మామూలు స్టాక్స్ లాగా స్టాక్ షార్ప్ రియాక్షన్ అవటం కానీ అలా ఉండదు. సో మార్కెట్స్ పెరుగుతున్నా కానీ స్టాక్ చాలా స్లోగా పెరుగుతుంది. పేషెన్స్ ఉండాలి. కొంచెం వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ ని అట్లీస్ట్ 1 year అబౌవ్ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో హోల్డ్ చేయొచ్చు. కాకపోతే కన్సిస్టెంట్ గా డివిడెండ్ పే చేస్తూ ఉంటుంది ఈ స్టాక్. ఎవ్రీ క్వార్టర్లీ డివిడెండ్ అనేది ఈ స్టాక్ ఇస్తూ మనం రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నాం. అదొకటే అట్రాక్టివ్ పాయింట్ ఈ స్టాక్ లో. కాకపోతే పేషెన్స్ తో ఉంటే బాగానే వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత నివాబూపా అయితే కొంత కన్సల్టేషన్ ప్యాటర్న్ లో ఉందండి. అంటే ఇంకా క్లియర్ గా ఇది ఎమర్జ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కొంచెం కాంపిటీషన్ కూడా ఈ పర్టికులర్ ఫీల్డ్ లో ఎక్కువ ఉందండి. సో చూసుకోండి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్, లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే బాగానే వచ్చాయి. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యే పక్షంలో స్టాక్ హోల్డ్ చేయొచ్చు. లేదు ఇంకా ఈ స్టాక్ కనుక డౌన్ వస్తూ ఉంటే
ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి అరౌండ్ 70 రూపీస్. 70 రూపీస్ పైన కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి. సార్ నెక్స్ట్ కాలర్ సారీ ఎన్సీసీ గురించి అడుగుతున్నారు సార్. ఎన్సీసీ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని. ఓకే అండి, ఎన్సీసీ చూస్తే స్టడీగా పెరుగుతుందండి. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే ఆల్మోస్ట్ 200-210 జోన్ లో ఉండే స్టాక్ చిన్నగా 240 దాకా వచ్చింది. ఇంకా మంచి ర్యాలీస్ ఈ స్టాక్ లో చూసే అవకాశాలు ఉన్నాయండి రాబోయే రోజుల్లో. రీసెంట్ గా భారీ కాంట్రాక్ట్స్ అన్ని కూడా ఈ స్టాక్ కి రావడం చూస్తున్నాము. ఆల్మోస్ట్ 9,000 crores ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే వీళ్ళకి ఆర్డర్స్ రావడం చూసాము. సో కాబట్టి ఇంకా మంచి ర్యాలీస్ రాబోయే క్వార్టర్స్ లో మనం చూస్తాము. కాబట్టి క్లియర్ గా హోల్డ్ అండి స్టాక్ ని. అట్లాగే డిప్స్ లో కూడా కొనుక్కోవచ్చు అండి స్టాక్ 220-225 ఆ ప్రాంతాలకు వస్తే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. క్రెడిట్ రేట్ లో డిఫరెంట్ టెక్నాలజీ కెనరా బ్యాంక్ కొనొచ్చు సార్. ఆడియో క్లియర్ గా లేదండి. డిఫరెంట్ టెక్నాలజీ కెనరా బ్యాంకు క్రెడిట్ రేట్ లో తీసుకోవచ్చు సార్. కెనరా బ్యాంక్ అయితే ఒకటి అర్థమైంది సార్. ఓకే, డిఫరెంట్ టెక్నాలజీ జిప్సన్ టెక్నాలజీ. అవును సార్, ఆ రెండు కొనొచ్చు సార్ ఇప్పుడు. ఓకే, డిక్సన్ టెక్నాలజీ అలాగే కెనరా బ్యాంక్. డిక్సన్ టెక్నాలజీస్ కొంత కన్సల్టేషన్ లో ఉందండి ప్రస్తుతం. రీసెంట్ అంటే లాస్ట్ 1 year లో చాలా బిగ్ ర్యాలీ మనం స్టాక్ లో చూసాము. ఆల్మోస్ట్ 3,000 ఉండే ప్రైస్ 19,000 దాకా వెళ్ళడం చూసాము. సో అక్కడ నుంచి కొంత కరెక్షన్ జరిగి కన్సల్టేషన్ అనేది అవుతూ ఉంది. సో ఈ స్టాక్ లో మీకు ఇక్కడ నుంచి ఆ రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే మోడరేట్ రిటర్న్స్ కోసం అయితే అరౌండ్ 15%, 20% రిటర్న్స్ కోసం అయితే ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలి. సో బై అండ్ డిప్స్ అనే చెప్తానండి. స్టాక్ లో ఏమాత్రం కొంచెం తగ్గినా లేదా ప్రస్తుత ప్రైస్ లో కొద్ది మొత్తాల్లో డిక్సన్ టెక్నాలజీ యాడ్ చేసుకోవచ్చు. కెనరా బ్యాంక్ అయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ర్యాలీ చూస్తున్నాం రోజు. రీసెంట్ టైమ్స్ లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అట్లాగే కెనరా బ్యాంక్ కూడా. సో కెనరా బ్యాంక్ ఎనీ డిప్ లో బై చేసుకోమని చెప్తానండి. సో అరౌండ్ 110 ఆ ప్రాంతాల్లో మంచి బైయింగ్ ప్రైస్ అవుతుంది. సో కొనుక్కోవచ్చు అండి, 110 దగ్గర కొనుక్కోవచ్చు. ఆల్రెడీ హోల్డింగ్స్ ఉన్నట్లయితే ఇంకా మీరు ఆ హోల్డింగ్స్ ని కంటిన్యూ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కలర్ విజయ్ చేస్తున్నారు. విజయ్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏవన్టెల్ లిమిటెడ్ అని ఒకటి ఉంది సార్, AVANTEL. అది నేను 183 రూపీస్ కొన్నాను సార్. అది పెట్టుకోమంటారా లాస్ట్ లో అమ్మేయమంటారా? అంటే మీరు షార్ట్ టర్మ్ కోసం కొన్నారండి? అవును సార్. షార్ట్ టర్మ్ కోసం కొన్నప్పుడు మీరు క్లియర్ గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోవాలండి. ప్రస్తుతం 183లో కొన్నాను అన్నారు. ప్రస్తుతం ఈ స్టాక్ 159 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఆల్రెడీ ఈ పాటికి మీరు షార్ట్ టర్మ్ అయితే ఎగ్జిట్ అయిపోయి ఉండాలి. ఎగ్జిట్ అయిపోండి స్టాక్ నుంచి. సార్ విప్రో గురించి అడుగుతున్నారు సార్. సో విప్రో అట్లాగే ఫ్రంట్ లైన్ ఐటీ కంపెనీస్ అన్ని చాలా డల్ గా ట్రేడ్ అవుతున్నాయండి. అంటే మనం టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ అన్ని కూడా అండర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఇండస్ట్రీస్ లో ర్యాలీస్ జరుపుతున్నప్పటికీ కూడా మన స్టాక్స్ అంటే ఐటీ స్టాక్స్ మాత్రం ర్యాలీస్ జరపడం లేదు. మేబీ నెక్స్ట్ లెగ్ లో ఏమన్నా జరిపితే చూడాలి. మెయిన్ గా యుఎస్ లో ఉన్న అన్సర్టనిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు ఐటీ స్టాక్స్ పెరగకపోవడానికి. అలాగే ఇంటర్నేషనల్ గా మనం చూస్తున్నాము నాస్డాక్ లో స్టాక్స్ ఎట్లా ఐటీ స్టాక్స్ పర్టికులర్ గా ఎట్లా ఫాల్ అవుతున్నాయి, మళ్ళీ బౌన్స్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా కొంచెం టర్మాయిల్ అనేది జరుగుతూ ఉంది అక్కడ ఐటీ స్టాక్స్ లో. అదే ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతూ కన్సల్టేషన్ జరుగుతూ ఉందండి. సో కొంచెం లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ అయితేనే ఈ స్టాక్ లో హోల్డ్ చేయాలండి. అట్లీస్ట్ మోర్ దాన్ 1 year or 2 years కనుక ఉండే పక్షంలోనే కొంత రిటర్న్స్ ఈ స్టాక్ లో చూసే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ లో మాత్రం అంత మంచి ర్యాలీ మనం ఈ స్టాక్స్ లో ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ కలర్ హిమజ చేస్తున్నారు. హిమజ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నీలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. హలో హలో నీలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అండి. 1.1 సొల్యూషన్ లిమిటెడ్. ఆ రెండు స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. రెండో స్టాక్ ఏంటంటే 1.1 సొల్యూషన్ లిమిటెడ్. ఓకే ఓకే 1.1 సొల్యూషన్ ప్రస్తుతం 67 రూపీస్ దగ్గర ఉందండి.
టెక్నికల్ గా కొంచెము రీసెంట్ టైమ్స్ లో ర్యాలీస్ చూసాము, కానీ రిజల్ట్స్ ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందండి. సో ఈ స్టాక్స్ రిజల్ట్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత కొనమని చెప్తాను. ప్రస్తుతం అయితే కొంత పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. సో ఇన్ కేస్ రియల్ గా కొనాలి అనుకుంటే టెక్నికల్ పరంగా చూస్తే అరౌండ్ 59-60 మధ్యలో ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోవచ్చు. తర్వాత నీలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసేటప్పటికి ₹11.11 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ ఫ్యూ సెషన్స్ లో కన్సల్టేషన్ తర్వాత లాస్ట్ ఫ్యూ సెషన్స్ లో ఈ స్టాక్ పెరిగింది బాగా. సో ఇది కూడా సేమ్ అండి, రిజల్ట్స్ పర్ఫార్మెన్స్ ఏం కనిపించడం లేదు ఇంప్రూవ్మెంట్స్, కాకపోతే ఒక కన్సల్టేషన్ జోన్ జరుగుతుంది లాస్ట్ 1 year నుంచి. సో పెద్దగా కామెంట్ చేయాల్సింది ఏం లేదండి స్టాక్ లో. నెక్స్ట్ కలర్ రవి చేస్తున్నారు ఆదిలాబాద్ నుంచి. రవి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్కారం సార్. నమస్తే అండి సార్, కరూర్ వైశ్య బ్యాంక్ ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? అలాగే ఇంద్రప్రస్థ మెడికల్ అది కూడా తీసుకోవచ్చా చెప్పండి సార్. కరూర్ వైశ్య బ్యాంక్ అండి? అవును సార్. అండ్ ఇంద్రప్రస్థ మెడికల్. ఓకే అండి, కరూర్ వైశ్య బ్యాంక్ ప్రస్తుతం 238 ఉందండి. సో రీసెంట్ టైమ్స్ లో కొంత ర్యాలీ జరిపింది, ఆల్మోస్ట్ 185-188 నుంచి స్టాక్ 238-240 దాకా వెళ్ళడం చూసాము. అంటే ఆల్ టైమ్ హై అనేది దగ్గరలోనే ఉందండి. అంటే రీసెంట్ టైమ్ లో మనం చూస్తే 245 దగ్గర ఉంది. ఆ 245 కూడా క్రాస్ చేసే అవకాశాలు సమీప భవిష్యత్తులో ఉన్నాయండి. వన్స్ అది క్రాస్ అయితే మళ్ళీ అక్కడ నుంచి కూడా 10%, 10-15% ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. కాబట్టి ఒక 10-15% టార్గెట్ కోసం అట్లీస్ట్ ఒక 6 months హోల్డింగ్ చేయగలిగితే ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అట్లాగే హోల్డింగ్స్ ఉన్న వాళ్ళు హోల్డింగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. వరుణ్ బెవరేజెస్ గురించి అడుగుతున్నారు సార్. సో క్వశ్చన్ ఏంటంటే వరుణ్ బెవరేజెస్ ఉన్నాయండి హోల్డింగ్స్ తీసుకోవచ్చు అని అడుగుతున్నట్టున్నారు సార్. సో వరుణ్ బెవరేజెస్ డిసప్పాయింట్ రిజల్ట్స్ ఇచ్చిందండి లాస్ట్ క్వార్టర్. అట్లాగే ఈ క్వార్టర్ కూడా సమ్మర్ కూడా పెద్దగా ఎఫెక్ట్ లేదు ఇండియాలో. ఈ సమ్మర్ ఫెయిల్ అయిందంటే ఎర్లీ మాన్సూన్స్ రావడం, తర్వాత మే కూడా కూల్ గా ఉండటంతో ఐస్ క్రీమ్స్, బెవరేజెస్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ అన్ని కూడా అవి కన్సంప్షన్ తగ్గింది. 10-15% లో నెంబర్స్ ఇవ్వచ్చు. సో షార్ట్ టర్మ్ లో అయితే ఈ స్టాక్ లో పెద్ద పర్ఫార్మెన్స్ మనం చూసే అవకాశం లేదండి, అవాయిడ్ చేయాలి. నాట్కో ఫార్మా గురించి అలాగే మార్ఫన్ గురించి అడుగుతున్నారు సార్. ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారని ప్రస్తుతానికి ఉన్నాయి. సో కొంచెం పేషెన్స్ ఉండాలండి. అంటే మనము పర్టికులర్ గా నాట్కో ఫార్మా అయితే రీసెంట్ గా పడిపోయిన తర్వాత ఈ స్టాక్ కన్సల్టేషన్ మోడ్ లో ఉంది ప్రస్తుతానికి. కొంచెం పేషెన్స్ ఉన్నట్లయితే ఈ స్టాక్ మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే షార్ట్ టర్మ్ లో ఒక క్వార్టర్ టైంలో ఒక 3 months టైంలో 940-950 ఆ ప్రాంతాలకు వెళ్ళే రీసెంట్ హైస్ ఏదైతే ఉందో స్వింగ్ హై అది మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నాట్కో ఫార్మాని హోల్డ్ చేయమని చెప్తాను. రిస్క్ అపటైట్ ఉన్న వాళ్ళు ఫ్రెష్ బయింగ్ కూడా చేసుకోవచ్చు. మార్క్సన్స్ ఫార్మా గురించి చూస్తే స్టడీ ర్యాలీ కనిపించింది రీసెంట్ టైంలో. కొంత హర్డిల్స్ ఉన్నాయండి స్టాక్ కి, అరౌండ్ 275-270 ఆ ప్రాంతాల్లో కొంత రెసిస్టెన్స్ ఉన్నాయి. ఆ రెసిస్టెన్స్ క్రాస్ అయిన తర్వాత మంచి ర్యాలీ స్టాక్ లో కూడా చూడొచ్చు. సార్ కిమ్స్ నివా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. అదొకటి. కిమ్స్, ఇంకోటి ఏంటండి నివా హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే యూనియన్ బ్యాంక్ ఒకదాని గురించి అడుగుతున్నారు సార్. అదే అండి, నివా బోపా గురించి మనం ఇందాక చెప్పామండి. ఈ స్టాక్ కనుక నెక్స్ట్ కాంపిటీషన్ లో తట్టుకుంటుందా లేకపోతే ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక స్టాప్ లాస్ తో ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను. కిమ్స్ అయితే పర్ఫార్మెన్స్ బాగుంది, స్టాక్ వైజ్ గా పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా హాస్పిటల్ నెంబర్స్ ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందండి. అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అవన్నీ ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా హాస్పిటల్ సెక్టర్ లో ఉన్న భూమి వల్ల ఈ స్టాక్ కూడా బాగా పెరుగుతుందండి. సో ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను ప్రస్తుతానికి, తొందరపడాల్సిన అవసరం లేదు. యూనియన్ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి, ఇంక్లూడింగ్ యూనియన్ బ్యాంకు కూడా మంచి పర్ఫార్మెన్స్ మనం చూసాం రీసెంట్ టైమ్స్ లో. యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ అన్ని కూడా. అందులో యూనియన్ బ్యాంక్ ఫస్ట్ ఉందండి, అందరికంటే ముందు ఉంది. సో టెక్నికల్ గా కూడా ఒక కప్ ఫార్మేషన్ మనకు కనిపిస్తుంది. ఈ కప్ ఫార్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బిగ్ ర్యాలీ స్టాక్ లో చూసే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 180 టార్గెట్ తో 1 year కోసం హోల్డ్ చేయొచ్చండి స్టాక్. థ్యాంక్ యూ సార్, ఇవాళ మార్కెట్ సంబంధించి ఒక క్లియర్ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.